ఒడిశాలో గిరిజనులు, ఆదివాసులు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు కదా. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ రిజర్వేషన్లు ఇక్కడ ముస్లింలకు అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీలకు ఇక్కడ క్రైస్తవులైన కూడా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీలకు హిందువులైన అమలు జరుగుతున్నాయి కదా. ఓబీసీ ప్రధానమంత్రి ఉండగా ఓబీసీ రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేస్తూ ఈడ క్రైస్తవులకు అమలు చేస్తూ ఒక దళితులకు మాత్రమే అమలు జరగద్దని చెప్పి ఏదైతే ఆర్డర్ ఉన్నదో ఆర్డర్ను సరిచేయడం బాధ్యత కదా. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను జ్ఞానం ఎవరి సొత్తు కాదు, జ్ఞానం ఎవరి సొత్తు కాదు, జ్ఞానం అందరి సొత్తు. అవకాశం ఉంటే జ్ఞానం అందరికీ వస్తుంది. అందుకు సాక్ష్యం ఒక చెప్తున్నా నేను. మనందరూ తెలుసు శంకరాచార్యులు,